గైనకోమేజియా ఆర్ మగవాళ్ళలో పెరిగిన రొమ్ములు ఎలా మనం ట్రీట్ చేస్తాం? జనరల్‌గా ఈ పెరిగిన రొమ్ములు ఈ హార్మోనల్ స్టిమ్యులేషన్ వల్ల ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అవ్వటం వల్ల రొమ్ములు పెరుగుతాయి. సో, మనము ఈ రొమ్ములు ట్రీట్ చేసే విధంలో లైపోసక్షన్ అండ్ ఈ గ్లాండ్ ఎక్సిషన్ అనేది ఈ 2 టెక్నిక్స్‌ని కంబైన్ చేసి మేల్ బ్రెస్ట్ రిడక్షన్ చేస్తామనమాట. సో, ఫస్ట్‌గా మనం లైపోసక్షన్ చేసి ఫ్యాట్ అంతా తీసేస్తాం. ఆ ఫ్యాట్ అంతా తీసేసిన తర్వాత ఏదైతే గ్లాండ్ ఉంటదో మగవాళ్ళలో, గ్లాండ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది మగవాళ్ళలో. సో, ఆ గ్లాండ్ కొలాప్స్ అయిపోతుందనమాట. ఆ గ్లాండ్ కొలాప్స్ అయిపోయిన గ్లాండ్‌ని మనము నిప్పుల్ అంటే చనుమొన యొక్క టిప్ ద్వారా చిన్న ప్లస్ షేప్డ్ ఇన్సిషన్, క్రూషియేట్ ఇన్సిషన్ అంటారనమాట. క్రూషియేట్ ఇన్సిషన్ గాని, ప్లస్ షేప్డ్ ఇన్సిషన్ గాని ఇచ్చి ఆ కొలాప్స్ అయిన గ్లాండ్‌ని మనము తీసేస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ ఏదైతే మనం ఈ క్రూషియేట్ ఇన్సిషన్ స్కార్ చనుమొన టిప్‌లో ఇస్తామో, టిప్ ఆఫ్ ద నిప్పుల్‌లో ఇస్తామో, అది ఆ నిప్పుల్ కలర్‌లో కలిసిపోయి మీకు స్కార్ అనేది కనపడదు. ఇంకొకటి లైపోసెక్షన్‌కి ఒక చిన్న 2-3 మిల్లీమీటర్ స్కార్ మనం యాక్సిల్లా అంటే ఆర్మ్‌పిట్‌లో మనము అది ఇస్తాం కాబట్టి అది కనపడదనమాట. సో, ఎఫెక్టివ్‌గా టోటల్ స్కార్‌లెస్ సర్జరీ ద్వారా మనము గైనకోమాస్టియా ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు.